Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to one of the colligative property, elevation of boiling point. 12th class chemistry or intermediate second year, the chapter solutions. ఇక్కడ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి చేస్తున్నాం. ఓకేనా? ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే మోలాల్ బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్ అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ప్రాబ్లంలో ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాం కదా, ఆ వాల్యూ కేబీ వాల్యూ ఇస్తున్నాడు ఫర్ వాటర్. ఎవరికి? ప్యూర్ వాటర్కి, సాల్వెంట్ వాటర్కి 0.513 అని ఇచ్చాడు. కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్. ఓకే, అయితే 0.1 మోల్ ఇక్కడ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ ఇవ్వట్లేదు, వెయిట్ ఇవ్వకుండా డైరెక్ట్ మోల్స్ ఇస్తున్నాడు. 0.1 మోల్ ఆఫ్ షుగర్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 200 grams ఆఫ్ వాటర్. 200 grams వాటర్ తీసుకున్నాను, అందులో 0.1 మోల్స్ షుగర్ని డిజాల్వ్ చేశాను. ఏమవుతుంది? బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎలివేట్ అవుతుంది. దెన్ క్యాలిక్యులేట్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. ఎంత ఎలివేట్ అయిందని నువ్వే కనుక్కో, దెన్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ కూడా మెజర్ చేసే. అయితే అక్కడ అండర్ ఏ ప్రెజర్ ఆఫ్ 1 atmosphere. 1 atmosphere అంటే నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెజరే, నో ప్రాబ్లం. ఏదైనా ప్రెజర్ వేరే ఉంటే మనం టెన్షన్ పడాలి. సో నో ప్రాబ్లం, నీడ్ నాట్ టు కన్సిడర్ ద ప్రెజర్ హియర్ ఫర్ క్యాల్కులేషన్. రైట్, చూద్దాం. మోలాల్ మనకు తెలిసిన విషయం ఏంటి? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు కేబీ ఇంటూ మొలాలిటీ. ఇది కదా ఫార్ములా. సో డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు మనం? KB ఇంటూ మొలాలిటీ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. ఇది మనకున్న ఫార్ములా. ఓకేనా? ఇవన్నీ తెలిస్తే మెజర్ చేయొచ్చు. కానీ W2/M2 వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, ఈ మొత్తాన్ని ఏమన్నాడు? మనకు మోల్స్ ఇచ్చాడు కాబట్టి ఏం రాయొచ్చు? ఇంటూ నంబర్ ఆఫ్ మోల్స్ N2 అని రాయొచ్చా? మోల్స్ ఇచ్చాడు కాబట్టి అదే నోట్ చేద్దాం. సో మోలాల్ బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఫర్ వాటర్. ఓకేనా? ఫర్ వాటర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? కేబీ ఇచ్చాడు ఈజ్ ఈక్వల్స్ టు 0.513 కెల్విన్ కిలోగ్రామ్ మోల్ ఇన్వర్స్. ఓకే, తర్వాత ఏమి ఇచ్చాడు? మోల్స్ ఇచ్చాడు. మోల్స్ ఆఫ్ షుగర్, నథింగ్ బట్ సొల్యూట్. ఓకేనా? సరే, షుగర్ మోల్స్ అంటే ఏంటి? నేను N2 సొల్యూట్ మోల్స్ ఎంత ఇచ్చాడు అక్కడ? 0.1 మోల్ అన్నాడు. ఓకే, గుడ్. ఇందులో డిజాల్వ్ చేశాడు 200 grams వాటర్ అంటే సాల్వెంట్ వెయిట్. సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు W1 200 grams. ఓకే, W1 ఉంది, N2 ఉంది, KB ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో దేర్ ఫోర్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం కావాలన్నా? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు KB ఎంత ఇచ్చాడు మనకి? 0.513 ఇంటూ N2 ఎన్ని మోల్స్ ఇచ్చాడు? 0.1 ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంతనైనా 200. సో ఎంత వస్తుంది? 200 1 times 200 5 times. ఓకేనా? దేర్ ఫోర్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు 0.513 కదా, 0.1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? అది 0.1తో 0.0513 అవుతుంది ఇంటూ 5. దేర్ ఫోర్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు 5తో మల్టిప్లై చేయండి. 5 3 15 కదా, 5 1s are 5 plus 1 6, 5 5s 25 to 0.2565 కెల్విన్. ఇదేంటిది? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ ఎంత ఎలివేట్ అయింది, ఎంత రైజ్ అయింది ఆ సొల్యూట్ యాడ్ చేశాక అది. కానీ మన క్వశ్చన్ ఏం అడిగాడు? దెన్ క్యాలిక్యులేట్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. ఎంత పెరిగింది కాదు, ఎంత ఉంది సొల్యూషన్ది అన్నాడు. సో వీ నో దట్ మనకు తెలిసిన రిలేషన్ ఏంటంటే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత
ఇంక్రీజ్ అయింది. ఎలా వస్తుందంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ మైనస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ TB మైనస్ T0B. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అంటే TB కావాలి. దేర్ఫోర్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ TB ఈజ్ ఈక్వల్ టు, అది ఇటు పక్కకు వస్తే ఏమవుతుంది? డెల్టా TB ప్లస్ T0B. డెల్టా TB ఎంత వచ్చింది? డెల్టా TB 0.256, ఫోర్త్ క్యారెక్టర్ తీసేద్దాం చాలే, ప్లస్ T0B. ఎవరు ఇక్కడ సాల్వెంట్? డిజాల్వ్డ్ ఇన్ వాటర్, వాటర్ కదా. సో వాటర్ ఎంతైనా బాయిలింగ్ టెంపరేచరు 373.15 కెల్విన్, అంతే కదా. 373.15 కదా, 100 డిగ్రీ సెల్సియస్. 273.15 యాడ్ చేస్తే 373.15, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడు? 373.15కి 0.256 యాడ్ చేయాలి. ఓకేనా? 6 6 5 + 5 10 కదా. ఓకే, 2 4 5 2 3 4 373. సో we get 373.2 + 1 ఎంతనైనా 3 4 కదా, 406 Kelvin. This is the boiling temperature of solution when 0.1 moles of non-volatile sugar is added. ఓకేనా? 0.1 mole sugar యాడ్ చేశాక మనకు వచ్చేటువంటి ఆ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ టెంపరేచర్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ నెక్స్ట్. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.